ఇక్కడ చూడండి ఇప్పుడు ఈ ప్రిమిటివ్ ఫ్లో టేబుల్ మనం వేసాము. ఇప్పుడు స్టెప్ 2లో ఈ ప్రిమిటివ్ ఫ్లో టేబుల్లో ఉన్న స్టేట్స్ని రెడ్యూస్ చేయాలి. రిడక్షన్ ఆఫ్ ప్రిమిటివ్ ఫ్లో టేబుల్. మొత్తం మనకి ఎన్ని స్టేట్స్ ఉన్నాయి ఇక్కడ 6 స్టేట్స్ ఉన్నాయి మనకి. ఓకేనా, ఈ 6 స్టేట్స్ని మనము తగ్గించుకోవాలి. సో ఇది స్టెప్ 2. దీనికోసం ఏం చేయాలంటే ఫస్ట్ మన దగ్గర ఉన్న స్టేట్స్ ఏదైతే ఉన్నాయో వాటిని ఇక్కడ నేను ఫస్ట్ ABCDE అని రాశాను, అప్ టు ఈ రాశాను, F వదిలేశాను. అలాగే ఇక్కడ సైడ్లో ఏం చేయాలంటే Fని స్టార్ట్ చేసి B దగ్గర ఆపేయాలి. ఓకేనా, ఇలా 2 L షేప్లో ఇలా వేసుకోండి. ఓకేనా, ABCDE లాస్ట్ స్టేట్ని ఎలిమినేట్ చేయండి. ఇక్కడ ఫస్ట్ స్టేట్ని ఎలిమినేట్ చేయండి, చేసి రిమైనింగ్ అని రాసుకోండి. BCDEF ABCDE. ఓకే, ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ ఏ అయితే మనం ఇప్పుడు కాంబినేషన్ పేరు వస్తుందో దాంట్లో మనము కామన్గా ఉన్నాయో వెరిఫై చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ చూడండి, ఏ స్టేట్ F స్టేట్, ఏ అండ్ F చూడండి, ఏ స్టేట్ రో అండ్ F రో ఈ రెండు ఒకటా కాదా చెక్ చేయండి. ఓకేనా, ఫస్ట్ స్టేట్ ఏ రోలో 0 కాలంలో ఏముంది, ఇక్కడ C, డోంట్ కేర్ ఉంది. ఈ C, డోంట్ కేర్ అనేది ఇక్కడే ఉంది. F, 1 ఉంది. రెండు సేమ్ కాదు కదా, రెండు డిఫరెంట్ కదా, కాబట్టి C, F నో. ఆ రెండు ఈ బ్లాక్ 0 బ్లాక్ సేమ్ కాదు. రిమైనింగ్ 0-1 బ్లాక్ చూస్తే ఏ, 0 ఉంది, ఇక్కడ ఏ, డోంట్ కేర్ ఉంది. డోంట్ కేర్లో అనేది 0 అయినా 1 అయినా ఒకటే కాబట్టి ఈ రెండు సేమే. అలాగే ఇక్కడ B, డోంట్ కేర్ ఉంది, ఇక్కడ డోంట్ కేర్ ఉంది కాబట్టి ఇక్కడ B ఉన్నా ఇక్కడ కింద డోంట్ కేర్ ఉన్నా డోంట్ కేర్లో ఏమైనా రావచ్చు కాబట్టి ఈ రెండు కూడా సేమే. మళ్ళీ ఇక్కడ డోంట్ కేర్ ఉంది, ఇక్కడేమో ఈ, డోంట్ కేర్ ఉంది కాబట్టి ఈ రెండు కూడా సేమే, ఎందుకంటే డోంట్ కేర్లో మనకి ఏదైనా రావచ్చు కాబట్టి. సో 3 0-1 1-1 1-0 3 అనేవి సేమ్గా ఉన్నాయి. బట్ ఫస్ట్ 0 ఏదైతే ఉందో ఫస్ట్ 0-0 అది ఒకటి సేమ్ కాలేదు కాబట్టి ఈ రెండు అనేవి మ్యాచ్ కాలేదు కాబట్టి నో అని పెట్టేశాను. అందులో C, F అనేది మ్యాచ్ కాలేదు కాబట్టి నో అని పెట్టేశాను. సో దిస్ ఈజ్ ఇంటూ మార్క్. సో నేను క్లాసులో చెప్పినట్టు ఇంటూ మార్క్ పెట్టుకోండి అక్కడ. ఓకేనా, నెక్స్ట్ కాంబినేషన్ B అండ్ F. ఓకేనా, B అండ్ F. సో B రో F రో ఈ రెండు చూడండి ఎలా ఉందో. ఈ రెండు చూస్తే మీకు ఈ రెండు అనేవి ఇక్కడ ఫస్ట్ 0 కాలంలో డోంట్ కేర్ ఇక్కడ F, 1 కాబట్టి రెండు మ్యాచ్ అవ్వచ్చు, ఎందుకంటే F అనేది డోంట్ కేర్ ప్లేస్లో రావచ్చు. మళ్ళీ ఏ, డోంట్ కేర్ సేమ్. B, 1 డోంట్ కేర్ సేమ్. ఓకేనా, ఇక్కడ నెక్స్ట్ ఈ, డోంట్ కేర్ సేమ్ కాబట్టి ఈ రో అనేది సేమ్ కాబట్టి ఇక్కడ ఎస్ అని పెట్టాను. వై అంటే ఎస్ అని, లేదా టిక్ మార్క్ పెట్టుకోవచ్చు. నేను మీ క్లాస్లో టిక్ అని చెప్పాను, టిక్ మార్క్ పెట్టాను కాబట్టి B, F అనేది పెయిర్ అనేది రెండు సేమ్గా ఉన్నాయి కాబట్టి టిక్ మార్క్. అలా నెక్స్ట్ C అండ్ F చూడండి. ఓకేనా, అలాగే D అండ్ F చూడండి, అలాగే E అండ్ F చూడండి. ఓకేనా, అలా చూసుకుంటా పోయినప్పుడు మీకు ఎక్కడైతే మ్యాచ్ అవ్వవో దాన్ని ఇంటూ మార్కు, ఎక్కడైతే అన్నీ మ్యాచ్ అయ్యాయో అక్కడ టిక్ మార్క్ పెట్టండి. ఇక్కడ ఈ బాక్స్లో మిస్ అయింది, ఇక్కడ ఈ బాక్స్లో మీకు చూస్తే D అండ్ F కదా ఇది. సో D ఇది, F ఇది. ఓకేనా, సో D అండ్ F కూడా మ్యాచ్ అవ్వలేదు, నో. సో ఇక్కడ C ఉంది, ఇక్కడ F ఉంది కాబట్టి ఇది కూడా నో. సో ఇక్కడ మనం చూస్తే ఇప్పుడు మనకి 2 టిక్స్ వచ్చాయి, 3 ఇంటులు వచ్చాయి ఇక్కడ ఫస్ట్ దానిలో. మళ్ళీ నెక్స్ట్ ఏ అండ్ ఈ కాంబినేషన్ చెక్ చేయాలి. ఓకేనా, నెక్స్ట్ ఏం చేయాలి, ఏను ఈ కాంబినేషన్ AE BE CE అలాగే DE ఇక్కడ అయిపోతుంది. ఓకేనా, ఈ రాదు మళ్ళీ. ఓకేనా, సేమ్ స్టేట్తో మనం ఏం కంపేర్ చేస్తాము, సేమ్ కదా మన కాన్సెప్ట్. మన గోల్ ఏంటి, సేమ్గా ఉన్న స్టేట్స్ రోని ఎలిమినేట్ చేయాలి. ఓకేనా, అలాగే నెక్స్ట్ AD BD CD. ఓకేనా, సో మ్యాచ్ ఏదైనా చెక్ చేసుకోవాలి. ఎక్కడైతే అన్నీ మ్యాచ్ అయ్యాయి అంటే డోంట్ కేర్ ఉన్నా మనకి ఏంటంటే ఏదైనా రావచ్చు కాబట్టి మ్యాచ్ అయింది అంటే టిక్ మార్క్, మ్యాచ్ అవ్వలేదు అంటే ఇంటూ మార్క్. ఓకేనా, నెక్స్ట్ ఏం చేయాలి, నెక్స్ట్ మళ్ళీ AC BC అయిపోయింది, రెండే. ఓకేనా, AC అండ్ BC. సో ఇది అయిపోతుంది. నెక్స్ట్ AB అంతే, B² రాదు కదా. ఓకేనా, AB. సో AB చెక్ చేస్తాము. AB చూసినటువంటి AB ఎలా ఉందో, A అనేది ఇదిలో లాస్ట్ చెప్తున్నాను, అలాగే B ఇది. C, డోంట్ కేర్ ఫస్ట్ది, ఇది కూడా డోంట్ కేర్ రెండు సేమ్. అలాగే A, 0 A, డోంట్ కేర్ సేమ్. అలాగే B, డోంట్ కేర్ B, 1 సేమ్, ఎందుకంటే డోంట్ కేర్ ప్లస్ 1 వచ్చినా మనకి రావచ్చు కాబట్టి సేమ్. అలాగే మళ్ళీ ఈ, డోంట్ కేర్ సో రెండు రోస్ సేమ్ కాబట్టి ఇక్కడ ఎస్ టిక్ మార్క్ పెట్టాను. ఓకేనా,
ఇది ఈ ఎల్ షేప్డ్ టేబుల్ వేసుకొని మనము ఇలా చూసుకుంటాము. ఇప్పుడు ఎక్కడైతే టిక్ మార్క్ వచ్చిందో అంటే ఎస్ అనేది వచ్చిందో వేర్ ఎవర్ వి గెట్ ద ఎస్ ఆర్ టిక్ మార్క్ మనం పెట్టుకున్న టిక్ మార్క్ పెట్టుకున్నామో వాటిని మాత్రమే రాసుకోవాలి ఓకేనా, వాటిని మాత్రమే రాసుకోవాలి. సో ఫస్ట్ టిక్ మార్క్ ఎక్కడ వచ్చింది, ఏబీకి వచ్చింది కదా, ఏకి బీకి వచ్చింది. సో ఏ కామా బి ఒక పేరు. నెక్స్ట్ ఏ కామా సి కూడా ఉంది కదా, ఏ కామా సి ఒక పేరు. నెక్స్ట్ ఏ కామా డి కూడా ఒక పేరు. ఓకేనా, ఏ కామా డి, ఏ కామా సి, ఏ కామా బి 3 ఎస్ వచ్చాయి కాబట్టి అవన్నీ ఒక పేరు. అలా రిమైనింగ్ ఎక్కడైతే ఎస్ ఆర్ టిక్ మనం క్లాస్లో టిక్ మార్క్ పెట్టుకోండి అని చెప్పాను. ఓకేనా, ఇక్కడ ఎస్ అని రాసిన ఓకేనా. సో అలా ఏదైతే పెయిర్స్ వస్తాయో మీకు ఆ పెయిర్స్ అన్నీ రాసుకోవాలి. ఓకే, సో పెయిర్స్ రాశారు. పేర్స్ రాసిన తర్వాత చూడండి, పేర్స్ దీన్ని కంపాటబుల్ పేర్స్ అంటాము. ఏ కామా బి, ఏ కామా సి, ఏ కామా డి, బి కామా ఈ, బి కామా ఎఫ్, సి కామా డి, ఈ కామా ఎఫ్. ఇది రాసుకోవాలి, పేర్స్ రాసుకోవాలి. రాసిన తర్వాత ఒక సర్కిల్ డ్రా చేసుకోవాలి ఇలాగా. ఓకేనా, ఒక సర్కిల్ డ్రా చేసుకొని ఈ సర్కిల్లో ఫస్ట్ స్టేట్ ఏ, స్టేట్ బి, స్టేట్ సి, స్టేట్ డి, స్టేట్ ఈ ఇలాగా 6 స్టేట్స్ లాగా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఈ కాంబినేషన్ ఉంది కదా, ఏ కామా బి ఉంది కదా, సో అక్కడి నుంచి లైన్ రాసేయాలి. ఏ నుంచి బికో లైను, ఈ పేరుది అయిపోయింది. నెక్స్ట్ ఏ నుంచి సికో లైను, ఈ పేరుది అయిపోయింది. నెక్స్ట్ ఏ నుంచి డికో లైను, ఈ పేరు అయిపోయింది. అలా అన్ని పేర్స్ దగ్గర లైన్ డ్రా చేసుకోవాలి. ఓకేనా, సో బి అండ్ డి, బి అండ్ ఎఫ్, తర్వాత సి అండ్ డి, సి అండ్ డి. ఓకేనా, తర్వాత ఈ అండ్ ఎఫ్. ఓకేనా, ఇలా పెయిర్స్ అనేవి అయితే ఉన్నాయో వాటిని మనము ఇలాగ జాయిన్ చేసుకోవాలి. చేసిన తర్వాత ఈ సర్కిల్లో మనము వీ హ్యావ్ టు అబ్జర్వ్ ది క్లోజ్డ్ లూప్స్. సో క్లోజ్డ్ లూప్స్ ఏమున్నాయి, ఓకేనా, క్లోజ్డ్ లూప్ ఏదైతే ఉందో అవి మనం ఇక్కడ ఐడెంటిఫై చేయాలి. ఏముంది క్లోజ్డ్ లూపు, సో ఇక్కడ చూస్తే మీకు ఏసిడి ఇది ఒక ట్రయాంగిల్, ఒక క్లోజ్డ్ లూప్ ఇది. అలాగే బిఈఎఫ్ అనేది ఒక క్లోజ్డ్ లూప్. 2 క్లోజ్డ్ లూప్స్ ఉన్నాయి. సో క్లోజ్డ్ లూప్స్ ఐడెంటిఫై చేసిన తర్వాత వాటిని ఇలాగా ఇలా రాసుకోవాలి. ఏసిడి ఒకటి, బిఈఎఫ్ ఒకటి, 2 క్లోజ్డ్ లూప్ కదమ్మా. ఏసిడి ఒకటి, ఏసిడి ఒకటి, బిఈఎఫ్ ఒకటి. కాబట్టి ఆ 2 ఏదైతే ఉన్నాయో ఏసిడి చూడండి, ఏసిడి రో, ఏ రో, సి రో, డి రో. ఆ ప్రిమిటివ్ ఫ్లో టేబుల్ నుంచి ఏసిడి ఒక రోగా, అలాగే బిఈఎఫ్ ఒక సపరేట్గా తీసుకోవాలి. ఓకేనా, ఇవి సపరేట్ స్టేట్ మనకి డ్రా చేసుకున్నాం మనము. ఓకేనా, ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మీరు చూడండి దీంట్లో మళ్ళీ కంపేర్ చేయండి. సో ఏసిడి ఉంది కదా, స్టేట్ ఏ రో, సి రో, డి రో. చూడండి ఇక్కడ ఏ రో చూస్తే సి కామా డోంట్ కేర్, సి కామా 0, సి కామా డోంట్ కేర్. ఇది సేమ్గా ఉంది, ఇది కూడా సేమ్గా ఉంది. ఏ కామా 0, ఏ కామా డోంట్ కేర్, డోంట్ కేర్, డోంట్ కేర్. అలా మీరు చూస్తే మొత్తం సేమ్గా ఉన్నాయి. కాబట్టి మనకి ఏమొస్తుంది, ఏ అనే ఒక్క రోనే వస్తుంది. ఓకేనా, అది ఏసిడిని నేను మెర్జ్ చేశాను. ఏ కామా సి కామా డి అనేది ఇక్కడ ఒకే రో రాసుకున్నాను. అది కూడా ఏం రాసుకోవాలంటే స్టేబుల్ స్టేట్స్ రాసుకోవాలి. ఓకేనా, మెర్జ్ చేసినప్పుడు స్టేబుల్ స్టేట్ సి కామా 0 రాసుకోవాలి. ఓకేనా, అలాగే ఏ కామా 0 రాసుకోవాలి. అంటే అవుట్పుట్స్ కూడా ఉంది, డోంట్ కేర్ కాకుండా అవుట్పుట్స్ కూడా ఉన్నవి. ఓకే, ఇక్కడ చూస్తే ఈ కాలం చూస్తే బీ కామా డోంట్ కేర్ ఉంది, డోంట్ కేర్ ఉంది, బీ కామా డోంట్ కేర్ ఉంది. కాబట్టి బీ కామా డోంట్ కేర్ రాసుకున్నాను. ఈ కాలంలో మనకి స్టేబుల్ స్టేట్స్ లేవు కాబట్టి అన్స్టేబుల్ స్టేట్ని మనం కామన్గా మనకి తీసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ 10 కాలం చూస్తే ఈ 10 కాలంలో కూడా మనకి డి కామా 0 స్టేబుల్ స్టేట్ ఉంది కాబట్టి డి కామా 0 స్టేబుల్ స్టేట్ రాసుకున్నాను. సో అలాగే ఇది కూడా పక్క టేబుల్ కదా, పక్క టేబుల్ ఏదైతే ఉందో బిఈఎఫ్ టేబుల్ ఏదైతే ఉందో ఈ బిఈఎఫ్ టేబుల్లో మీరు ప్రతి కాలం చెక్ చేసుకుంటే సో బీలో ఇక్కడ 00 దగ్గర డోంట్ కేర్, ఎఫ్ కామా డోంట్ కేర్, ఎఫ్ కామా 1. సో ఎఫ్ కామా 1 రాసుకోవాలి. స్టేబుల్ స్టేట్ ఏదైతే ఉన్నాయో అవి రాసుకోవాలి. మనం స్టేబుల్ స్టేట్ సర్కిల్తో ఇండికేట్ చేసాం కదా, సో వాటి మాత్రం ఇక్కడ రాసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఈ కాలం చూస్తే ఏ కామా డోంట్ కేర్. ఓకేనా, అలాగే ఈ కాలం చూస్తే ఇక్కడ స్టేబుల్ స్టేట్ ఉంది కాబట్టి బీ కామా డోంట్ కేర్, ఇక్కడ స్టేబుల్ స్టేట్ ఉంది కాబట్టి ఈ కామా 1. అలా మనము ఏసిడిని బిఈఎఫ్ని లాగా మెర్జ్ చేసి రాసుకోవాలమ్మా. సో దిస్ ఈజ్ ద ఫైనల్ రెడ్యూస్డ్ టేబుల్, 2 ఆల్టర్నేటివ్స్. ఇప్పుడు ఏసిడి ప్లేస్లో ఏ, బిఈఎఫ్ ప్లేస్లో బి అని రాసుకోవాలి అంతే. ఓకేనా, సో ఏ ప్లేస్లో ఏనే ఉంటుంది, సిడి ప్లేస్లో ఏం చేయాలంటే ఇప్పుడు చూడండి ఇక్కడ మనము లోపల ఈ టేబుల్ చూస్తే మనము ఇక్కడ ఏ ఉంది కదా, ఏసిడి ప్లేస్లో ఏం చెప్పాను నేను, ఏ రాయాలని చెప్పాను. అంటే ఏ ఉంటే ఏ రాయాలి, సి ఉంటే ఏ రాయాలి, డి ఉన్నా కూడా ఏ రాయాలి. ఓకే, సో ఇప్పుడు చూడండి ఇక్కడ సి కామా 0 ఉంది కాబట్టి నేను ఏం చెప్పాను,
సో ఏమున్నా ఏ రాసుకోవాలని. సో అంటే సిడి ప్లేస్లో ఏ రాసుకోవాలి. ఏ ఉంటే ఏనే. సో సి ప్లేస్లో ఏం చేశాను, ఏ రాశాను. ఇక్కడ ఏ ప్లేస్లో ఏనే ఉంది. ఇక్కడ డి ప్లేస్లో ఏం చేశాను, ఏ రాశాను. ఓకేనా, సిడి ప్లేస్లో ఏ రాసుకోవాలి. ఓకేనా, అలా మనము స్టేట్ వేరియబుల్స్ అసైన్ చేశాను ఇక్కడ ఏగా. నెక్స్ట్ సెకండ్ రో చూసినప్పుడు ఇక్కడ బిఈఎఫ్ ఉంది కదా. బిఈఎఫ్లో ఏం చేయాలంటే ఈ రోలో ఎక్కడైతే బి ఉందో అక్కడ బీనే, ఎక్కడైతే ఈ అండ్ ఎఫ్ ఉందో అక్కడ ఏం రాయాలి, బి రాయాలి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఎఫ్ ఉంది కాబట్టి ఇక్కడ ఎఫ్ ప్లేస్లో బి రాశాను. ఓకేనా, సో తర్వాత ఇక్కడ బీనే రాశాను. ఇక్కడ ఈ ఉంది కాబట్టి దాని ప్లేస్లో బి రాశాను. ఇలా ఏం చేసామంటే మనము స్టేట్ వేరియబుల్ని కూడా మెర్జ్ చేసాము. మెర్జ్ చేసి దిస్ ఈజ్ ద ఫైనల్ రెడ్యూస్డ్ ప్రిమిటివ్ ఫ్లో టేబుల్. మనకు 6 స్టేట్స్లో ఉన్న ప్రిమిటివ్ ఫ్లో టేబుల్ అనేది ఇప్పుడు 2 స్టేట్లో ఉన్న ప్రిమిటివ్ ఫ్లో టేబుల్గా మారిపోయింది. సో ఇది ఫైనల్ వన్. ఇప్పుడు దీంట్లో ఏం చేయాలంటే ఇప్పుడు మనము నెక్స్ట్ స్టెప్లో నెక్స్ట్ స్టెప్ వీ హ్యావ్ టు ఫైండ్ ది స్టేట్ ఈక్వేషన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. స్టేట్ ఈక్వేషన్స్ ఫైండ్ అవుట్ చేసే ముందు దాన్ని ట్రాన్సిషన్ టేబుల్గా మనం ప్లాట్ చేసుకోవాలి. ట్రాన్సిషన్ టేబుల్ అంటే ఏంటి, జీరోస్ వన్స్ ఉంటాయి. అంటే ఏ ప్లేస్లో 0, బి ప్లేస్లో 1 పెట్టాలమ్మా. ఓకేనా, ఏ ప్లేస్లో 0, బి ప్లేస్లో 1. మనకి ఇక్కడ ఫైనల్ రిడక్షన్ టేబుల్లో ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ బి ఉంది కాబట్టి ఏ ప్లేస్లో 0 పెట్టాను, బి ప్లేస్లో 1 పెట్టాను. ఓకే, అలా పెట్టినప్పుడు మనకి ఇక్కడ ఏంటంటే ఇలాగా 0s 1s కాంబినేషన్లో వస్తాయి. అవుట్పుట్స్ ఉంటే అవుట్పుట్స్కి సపరేట్ దిస్ ఇస్ అంటే మనకి ఇప్పుడు ఎలా ఉంది ఈ టేబుల్లో ఇంక్లూడింగ్ అవుట్పుట్స్ ఉన్నాయి కదా. సో ఓకేనా, ఇక్కడ చూడండి, ఇది మన ఫైనల్ టేబుల్లో A,0 ఉంది, A,0 ఉంది, B, డోంట్ కేర్ ఉంది కదా. సో ఓన్లీ ఏ బి బి వీటిని మాత్రమే ఒక టేబుల్గా, అవుట్పుట్స్ని 0, 0, డోంట్ కేర్ 0, 1, డోంట్ కేర్ 1, 1 వీటిని ఇంకో టేబుల్గా రాసుకోవాలి. ఓకేనా, సో అలా రాసుకున్నాను. ఇక్కడ ఇది వచ్చి జస్ట్ ఏంటంటే ఇది వచ్చి అవుట్పుట్స్కి పక్కన ఉండేది, ఇది అవుట్పుట్ టేబుల్. ఓకేనా, సో 0, 0 డోంట్ కేర్. ఇక్కడ డోంట్ కేర్ ప్లేస్లో 0 ఎందుకు పెట్టానంటే నేను మీరు బిఫోర్ చూసినప్పుడు మనకి ఎక్కువగా దాని పక్కన ఉన్న దాని నైబర్స్ ఏదైతే ఉన్నాయో నైబర్స్ అనేవి సేమ్గా ఉంటే, ఇప్పుడు దీని నైబర్ చూడండి, ఇక్కడ మనకి 1, 1 దగ్గర 0 పెట్టాను. ఎందుకు పెట్టానంటే 0, 1 ప్లేస్లో 1, 0 ప్లేస్లో 0, 0 ఉంది కాబట్టి నైబర్స్ అనేవి ఏదైతే ఉన్నాయో అదే ఇక్కడ రాసుకోవాలి. ఓకేనా, డోంట్ కేర్ ప్లేస్లో అదే రాసుకోవాలి. క్లియరా, చూడండి. అలాగే కింద కూడా చూడండి, 1 కింద స్టేట్ బి రో చూసుకుంటే మీరు స్టేట్ బి రోలో B,1 ఉంది, A, డోంట్ కేర్ ఉంది, B,1 ఉంది, B,1 ఉంది. అంటే అవుట్పుట్స్ అంటే ఇక్కడ 1, డోంట్ కేర్ 1, 1. ఓకే, ఇక్కడ డోంట్ కేర్ ప్లస్ ఏం రాస్తారంటే నైబర్స్ అనేవి 1 కాబట్టి ఇక్కడ మీరు ఏం చేయాలంటే నైబర్స్ 1 ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా మీరు 1 అనేది డోంట్ కేర్ ప్లేస్లో రాసుకోవాలి. ఓకేనా, హియర్ ఆల్సో యూ కెన్ రైట్ ద 1. ఓకేనా, సో నైబర్స్ అనేవి 1, 1 కాబట్టి ఇక్కడ కూడా డోంట్ కేర్ ప్లేస్లో 1 రాసుకోవాలి. ఇంకా మీరు పేర్స్ ఫామ్ చేసుకొని వితౌట్ హజార్డ్స్ అనేవి మనకి తెలుసు కదా. హజార్డ్స్ అనేవి మనం ఏం చేస్తామంటే అడిషనల్ పేర్స్ కూడా మనం యాడ్ చేసుకుంటాము. అలా హజార్డ్స్ కాకుండా ఓన్లీ ఇండివిజువల్ పేర్స్, ఇదొక పేరు, అలా ఇది మొత్తం ఒక పేరు ఇలా తీసుకొని మనం బూలియన్ ఈక్వేషన్ వేసుకొని లాజిక్ డయాగ్రామ్ని డ్రా చేసుకోవాలి. ఓకేనా, ఈ లాజిక్ డయాగ్రామ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనకి అవుట్పుట్ అనేది y ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా y అనేది ఒకటి రాసుకొని అవుట్పుట్ దగ్గర నెక్స్ట్ స్టేట్ అనేది y కాబట్టి ఈ yని ఒక ఫీడ్బ్యాక్ లాగా ఇలా కనెక్ట్ చేసుకోవాలి. ఓకేనా, ఎందుకంటే ఇక్కడ మనకి దిస్ ఈజ్ ద నెక్స్ట్ స్టేట్. ఓకేనా, ప్రజెంట్ స్టేట్ అంటాము, ఇది స్మాల్ y dg. ఓకేనా, స్మాల్ వైని మనము ఇలాగా ఇండికేట్ చేసుకోవాలి. ఓకేనా, ఇలా మనము ఒక సర్క్యూట్ని మనము డ్రా చేస్తాము, అసింక్రోనస్ సర్క్యూట్ని విత్ ది హెల్ప్ ఆఫ్ ప్రిమిటివ్ ఫ్లో టేబుల్తో. క్లియరా. సో ఇంకోటి